కేసులు, బెయిళ్ళు, నువ్వెంత దోచుకున్నావు, నువ్వెంత తిన్నావు, నువ్వెంత తిన్నావు, ఇవి కాదు రాజకీయం. మాకెంత పెట్టావు, ప్రజలకు ఏమిచ్చావు? సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. డిఏ బకాయిలు, పిఎఫ్ బకాయిలు, ఇతర అనేక బకాయిలు వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక మొదటి అక్షరం ఏది? అక్షరాల్లో మొదటి అక్షరం అంచేత అమ్మలో మొదటి అక్షరం ఈ వాళ్ళే ఈ 3000 పెంచి ఉండవు. అప్పుడు 18లో పెంచినట్టుగా మేము మాట్లాడకపోయేవాళ్ళమేమో. 2021లో పెంచి ఉంటే రోడ్ల మీద దిగపోయేవాళ్ళమేమో. అది నీకు గ్యారంటీ ఇవ్వగానే మేము అంటున్నాం ఒక మాటగా. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఉన్ని ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము చేస్తున్న పనికి తగ్గ ప్రతిఫలం అడుగుతున్నాము. మేము కారుల్లో తిరగాలి, మేడల్లో ఉండాలి, మిద్దుల్లో ఉండాలని అనుకోవట్లేదు. మేము ఈరోజు వేలకు వేలు పెట్టేసి ఛార్జీలు కట్టుకొని మీటింగులకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫోన్లు క్వాలిటీ లేకపోతే సొంత ఫోన్లు వాడుకొని వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా మేము చేస్తున్నాము. మేము అడిగింది కనీస వేతనము ఇమ్మని చెప్పేసి ఒక కుటుంబం బతకడానికి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 26,000 ఉండాలి కుటుంబం బతకడానికి. ఆ 26,000 రూపాయలు వేతనం అడుగుతున్నాము. పక్క రాష్ట్రాల్లో గ్రాడ్యుటీ అమలు చేసింది. ఆ గ్రాడ్యుటీ మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేసింది. మేము ఆ కోర్టునే మీరు అంగీకరించి ఆ కోర్టుని బట్టి మాకు గ్రాడ్యుటీ అనేది ఇవ్వాలని అడుగుతున్నాము. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక 40-47 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఒట్టు చేతులతో ఇంటికి వెళ్తున్నారు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు. అలా కాకుండా రిటైర్ అయిన తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 5 లక్షల రూపాయలు ఇమ్మని అడుగుతున్నాము. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. 23 రోజులుగా కనీస డిమాండ్లు 11 డిమాండ్లు ఉన్నాయి. ఈ రోజు మినీ సెంటర్లు ఉన్నాయి. హెల్పర్ లేక అక్కడ ఒక్క కార్యకర్త హెల్పర్ వర్క్, టీచర్ వర్క్ చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉన్నది. అలాంటి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని మేము ఈ రోజు అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. మేమైతే ఏవైతే 11 డిమాండ్లతో ఈ రోజు సమ్మెలోకి దిగామో ఆ 11 డిమాండ్లు సాధించుకునేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తాం. ఈ రోజు అధికారులు బెదిరింపులు, కలెక్టర్లు బెదిరింపులు, సీఎంలు బెదిరింపులు, మంత్రులు బెదిరింపులు, అంగన్వాడీ కార్యకర్తలు 23 రోజులు సమ్మె అయిపోయింది, మేము వాళ్ళని తీసేస్తాము, కొత్త వాళ్ళని వేసుకుంటామని. 47 ఏళ్ళు అయింది సంస్థ ఏర్పడి. ఈ రోజు కూడా ఉన్నాయి అలాంటి బెదిరింపులు అయితే ఏ ప్రభుత్వంలోనో లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి బెదిరింపులైనా ఉన్నాయి. 23 రోజులు సమ్మె ఈ రోజు చేయట్లేదు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దప్పదపాలుగా మంత్రులకి, మినిస్టర్లకి, సచివాలయాలకి, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి కూడా ఉన్న కింద స్థాయి నుంచి మేము ఈ రోజు మెమరాండాలు, మా బాధలు ఇవేం చెప్పుకుంటూ మేము వచ్చాము. ఎప్పటికీ ప్రభుత్వం రాకపోయేసరికి మేము ఈ సమ్మె అనేది కొనసాగించడం, సమ్మెలోకి అనేది దిగడం జరిగింది. 47 సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళని ఈ రోజు తొలగించి మీరు కొత్త వాళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేస్తారో మేము కూడా చూస్తాము. ఈ సమ్మెలో అదొక భాగంగా మేము కూడా మీరైతే ఎంత టార్గెట్ పెడుతున్నారో మేము కూడా ఎలాగ కొత్త వాళ్ళని చేస్తారనేది మేము కూడా టార్గెట్ చేస్తాము. నిన్న లేదు మొన్న వచ్చిన మీ సచివాలయ ఉద్యోగులు, మీరు నియమింపబడ్డ ఉద్యోగులని పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈ రోజు 30-40 వేల రూపాయలు జీతం ఇస్తున్నారు. 47 ఏళ్ళ నుంచి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త కనీసం 11,500 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఇచ్చిన ఫోన్లు బాగా చేయించుకోవడానికి ఆ డబ్బులు సరిపోవట్లేదు. మీరు పిలిచిన మీటింగ్లకు రావడానికి డబ్బులు సరిపోవట్లేదు. మీరు ఇచ్చిన డొక్కు ఫోన్లకు రీఛార్జీలు చేయించుకునేసరికి డబ్బులు సరిపోవట్లేదు. అలాంటి 11,500 రూపాయలతో ఈ రోజు అంగన్వాడీ కార్యకర్త ఎలా బతుకుతుందని సీఎం గారు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ స్థానిక మంత్రులు ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నారు. మంత్రులు కార్లలో తిరుగుతారు, విమానాల్లో తిరుగుతారు, బిల్డింగుల్లో ఉంటారు. అవి అంగన్వాడీ ఉద్యోగం ఒక మంత్రికి వచ్చి ఒక రోజు చేయమని చెప్పండి. వాళ్ళకి ఆ బాధ అనేది, ఆ కష్టం అనేది, ఆ యాప్లతో ఇప్పటికే లక్షలాది మంది బీపీలు, షుగర్లు, నానా రకాల జబ్బులతో అంగన్వాడీ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏ రాత్రి ఫోన్ చేస్తే సూపర్వైజర్ ఫోన్ ఎత్తపోతే ఆవిడతో తిట్లు, ఏ రాత్రి ఫోన్ చేస్తే పీఓ ఎత్తపోతే ఆవిడతో తిట్లు. ఇప్పుడైతే మేము ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే మా వెనకాల అనేక కార్మిక సంఘాలు మాకు వెన్నుదన్నుగా ఉన్నాయి. అలాగే అంద కార్మికులు కూడా మా వెనకున్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో పనిచేస్తున్న లబ్ధిదారులు కూడా మా వెనకున్నారు. మా కుటుంబ సభ్యులకి ఈ రోజు అత్త, మామ, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద విడిచిపెట్టి ఈ రోజు మేము సమ్మెలోకి వెళ్తుంటే వెళ్ళండి, మా గురించి మీరు ఆలోచించుకోండి, మీ హక్కులు ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరినంత వరకు మీరు పోరాటం చేయండి అని చెప్పేసి మాకు వెన్నుదనిగించి మాకు సపోర్ట్ చేసి మాకు ముందుకు నడిపిస్తున్న మా కుటుంబ సభ్యులు, లబ్ధిదారులు, కార్మిక సంఘాలు అన్నీ ఉంటుండగా మాకేం భయం లేదు. మీరు ఎవరిని వేస్తారు, ఏడ్ చేస్తారు చేయండి. కానీ మా 11 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని సాధించుకునేంత వరకు మేము వెనుకడికి వేసేదే లేదని తెలియజేస్తాం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.
అంగన్వాడీ వాళ్ళు ఏదైతే నిరవధిక సమ్మె ఇక్కడ కలెక్టరేట్ ముందు చేస్తున్నారో ఇది చాలా న్యాయబద్ధమైనది. వాళ్ళు కోరే కోరికలు అయితే అందులో లేవు సార్. మీరు పాదయాత్రలో ఏవైతే ఇచ్చారో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీరు గమనించండి. పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడీలు అందరూ నా అక్క చెల్లెలని చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని అక్క చెల్లెలుగా వాళ్ళు కోరేది ఏమైతే గొంతమ్మ కోరికలు కాదు. 11 డిమాండ్స్ లో కూడా ప్రభుత్వానికి పనికొచ్చిన డిమాండ్సే. వాళ్ళకి ఏమిరా అంటే ఒక 26,000 రూపాయలు వేతనం ఇమ్మంటున్నారు. ఈ రోజు లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి మనిషికి రోజు కూలీ 653 రూపాయలు నిర్ణయించబడింది. ఆ లేబర్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి కూలీ రావడం లేదు. వాళ్ళు కోరేది ఏమిటంటే మినీ మరి అంగన్వాడీలను పూర్తి అంగన్వాడీలు చేయాలని, అలాగే అంగన్వాడీకి రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పిఎఫ్ కటింగ్లు ఉండాలని, అలాగే వాళ్ళు ఎవరైతే వృత్తిలో ఉండేటప్పుడు ఉద్యోగంలో ఉండేటప్పుడు మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ న్యాయమైన కోరికలతో వాళ్ళు వీధెక్కారు. దయచేసి ఆ ఆడపిల్లల్ని అక్క చెల్లెల్ని మన అక్క చెల్లెల వాళ్ళు మన తల్లులు మన అక్క చెల్లెలుగా గమనించి వాళ్ళ న్యాయమైన కోరికలు మీరు తీర్చి ఈ సమ్మెను విరంపజేస్తే మీరు చరిత్రలో నిలుస్తారు. లేదంటే వాళ్ళ తాలూకా ఉగ్ర రూపాన్ని వాళ్ళు ఆడవాళ్లే గాని ఆడవాళ్లు కారు వాళ్ళ ఆది శక్తులు వాళ్ళ ముందు మనం బలాదూరుగా అవ్వాల్సి ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. వాళ్ళ న్యాయమైన కోరికలు మీరు తీర్చి ఈ సమ్మెను విరంపజేయాలని గతంలో చెప్పాము. మేము గతంలో కూడా గత ప్రభుత్వాలు చెప్పాము. ఏవైతే న్యాయమైన కోరికలు ఉంటాయో మీరు పరిష్కరిస్తే మీరు 10 కాలాల పాటు ఉంటారని చెప్తే మేము వినము అన్నారు. వినటువంటి ప్రభుత్వాలు ఎక్కడికి పోయినా మీకు తెలుసు. మీరు వింటే మీరు గౌరవంగా ఉంటారు, అదే గద్దెనెక్కుతారు. లేదు వినము అంటే గత ప్రభుత్వాలకు ఏదైతే మరి ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అంగన్వాడీలు అనేక రకాల కార్మిక సంఘాల, కర్షక సంఘాలను ఏవైతే చూపించాయో అదే వరవని మాత్రం మీకు చూపిస్తారు. దయచేసి మాత్రం మీరు గమనించండి. న్యాయమైన కోరికలను తీర్చి వెంటనే ఈ సమ్మెను పరిష్కరింపజేయాలని నేను మిమ్మల్ని జన విజ్ఞాన వేదిక తరపున అభ్యర్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. గతంలో అధికారానికి వస్తామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసేటప్పుడు చాలా వర్గాలకి, చాలా మంది ప్రజానీకానికి అనేక వాగ్దానాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ వాగ్దానాలు చెప్పిన ఆయన చేసిన మేరకైనా ఈ రోజు 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటి కూడా ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేసే పరిస్థితి ఉండటం లేదు. ఆయన అయితే నవరత్నాలు ద్వారా మేము ఉద్ధరిస్తామని చెప్పేసి అన్నాడు. కానీ ఆ నవరత్నాల్లో కూడా అనేక మందికి కటింగ్ పెట్టి వాళ్ళ తాలూకా బెనిఫిట్స్ అన్ని కూడా కట్ చేసిన పరిస్థితి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే ఆగి 4.5 సంవత్సరాల పాటు ఆగిన తర్వాత ఈ రోజు స్కీమ్ వర్కర్లు కానీ, లేదంటే అవుట్సోర్స్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, లేకపోతే మన పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు 4.5 సంవత్సరాలు అయింది, మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అది మౌనం నటిస్తా ఉంది. ఈ మౌనం అనేది వీడకపోతే నీ భర్తం పడతారు ఈ కార్మిక వర్గం అంతా కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక వర్గం కష్టపడేది, ఉత్పత్తి సృష్టించేది. అట్లాంటి కార్మిక వర్గాన్ని నువ్వు పక్కన పెట్టడం, లేదంటే మౌనం ప్రదర్శించడం అనేది ఇది సాధ్యం కాదు. మీ మౌనాన్ని అది బ్రేక్ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ న్యాయసమ్మతమైన కోరికలన్నీ కూడా సాధించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.